ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి మీరు పన్నినట్టు వ్యూహం ఏదైతే ఉందో అది సరైన ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా చిక్కును పడిపోయి రాదు అనుకున్న ధనం ఏదైతే ఉందో అది సమయానికి వచ్చి మిమ్మల్ని ఆదుకోవటం అనేది జరుగుతుంది. పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను చూస్తారు, వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. నైతిక ధర్మాన్ని రెండింటి కూడాను మీరు పాటిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనం ఎక్కడ ఏ తప్పు చేయలేదు, మనం ఏ పాపము చేయలేదు, భగవంతుడు మనల్ని శిక్షించడు అనేటువంటి ఒక మానసికమైనటువంటి భావన మీలో నిమిడీకృతమై ఉంటుంది. అంతే, మీరు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో అదేవిధంగా మీ మానసిక భావన ఉంటుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కౌన్సిలింగ్ ద్వారా ఒక దారికి తీసుకురాగలుగుతారు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ పోటీ ప్రపంచంలో మన వల్ల కాదు, మనం చేయలేము అని చెప్పి మీరు ఏదైతే భావించారో దాన్ని మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఓ చోట స్థలం కొని అమ్మి ఎక్కువగా లాభపడే పరిస్థితి గోచరిస్తోంది. అమ్మకాలు కొనుగోళ్లు మీకు లాభించే పరిస్థితిగానే ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహాది శుభకార్యాల విషయంలో పెత్తనం ఇతరులకు అప్పగించి వాళ్ళనే చూసుకోమని చెప్తారు. మీకు కుదిరినటువంటి సంబంధం ఏదైతే ఉందో అదే చెప్పండి, నాకు పెళ్లి మడుగు చాలా గ్రాండ్గా చేస్తాను, ఎవరికి ఏ మాట రాకుండా నేను చూస్తాను, అంతేగాని పెళ్లి సంబంధాల విషయంలో మాత్రం నేను జోక్యం చేసుకోను. ఎందుకంటే మీ అభిప్రాయాలకి నా అభిప్రాయాలకి చాలా తేడా ఉంది, అందుకని మీరే నిర్ణయించుకోండి చాలా వివరంగా స్పష్టంగా చెప్తారు. ఇది మంచి పరిణామంగా మారి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. మన మీద ఉన్న బాధ్యతని తీసుకోగలిగామనేటువంటి ఓ సంతోషం కలుగుతుంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు దాదాపుగా ఫలిస్తాయి. అదేవిధంగా స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, H1 వీసా కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పోయిన వారం ఉద్యోగం ఉంది, ఈ వారం ఉద్యోగం లేదు, వచ్చే వారం ఉద్యోగం ఉంటుందో లేదో అనేటువంటి ఆందోళన కలిగి వృత్తిపరంగా స్థిరత్వం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. వారాలతో సంబంధం లేకుండా మంచి కంపెనీలో మీరు కోరుకున్నటువంటి శాలరీతో మంచి ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. తల్లిదండ్రులకి పెద్దలకి మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఆర్థికంగా సహాయం చేయాల్సిన భారం ఏదైతే మీ మీద ఉందో అది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అయినప్పటికీ కూడా మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి, మనం ఎన్ని కష్టాలు పడైనా సరే మన వాళ్ళని మనం బాగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు కష్టపడటం అనేది జరుగుతుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది. నిష్కారణంగా ద్వేషం పెంచుకునేటువంటి వ్యక్తులు, నిష్కారణంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమాత్రం పట్టించుకోరు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మహాతీర్థం పొడితోటి సర్వదేవతలకు అభిషేకం చేసుకోవచ్చు. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మహాతీర్థం పొడి చాలా అరుదైంది. దీంతో అభిషేకం చేస్తే ఆ అభిషేక జలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచి మేలు జరుగుతుంది, మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. అంతేకాకుండా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు చేతికి అంది వస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళొక స్థాయికి చేరుకుంటారనేటువంటి నమ్మిక మీకు కలుగుతుంది. భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఇది ముదిరి పాకాన పడకుండా జాగ్రత్త వహించడం మేలు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటలు
మీ మధ్య ఘర్షణ అది పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి కోణంలో కూడాను మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబం మీద ఉంటాయనే విషయాన్ని గ్రహించండి. విందులు వినోదాలు తగ్గించండి, స్నేహితులను తగ్గించండి. అవసరమైనటువంటి స్నేహితులు మాత్రం వదిలిపెట్టొద్దు. అనవసరమైన స్నేహితులు, దుర్వ్యసనాల కోసమే మీ చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పెట్టండి. మీకు మానసికంగా చాలా మేలు జరుగుతుంది. మెడిసిన్ సీట్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైన ధైర్యం, మానసికమైన సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా పెంపుడు జంతువుల పట్ల ఎక్కువగా మమకారం పెంచుకుంటారు, వాటి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా విలువైన వస్తువుల భద్రత విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ మనవాళ్లే కదా అనేటువంటి భావంతో మీరు అందరి మీద బాధ్యత వదిలేసి వెళ్ళొద్దు. ప్రతి విషయాన్ని మీరు దగ్గరుండి చూసుకోవటం అనేది ముఖ్యమైన విషయం. ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి మహావిష్ణువుకి మీరు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.